Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 96 maths classes. Now we are at what 97th maths class, and maths concept is 42. 42 maths concept is what? Percentage. Percentage lo kuda we completed 15 models. Now we are at what? 16th model. 16th model చూడండి. Population of a town increases by 20% per year. Population అంటే జనాభా ప్రతి సంవత్సరం 20% ఇంక్రీజ్ అవుతుందట. ఇఫ్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం, ఈజ్ 1,50,000, 1,50,000 ఉంది. ఈ సంవత్సరం 1,50,000 ఉంది. ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్డ్ బై 20%. ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్టర్ 2 years. 2 years తర్వాత పాపులేషన్ ఎంత అని అడుగుతున్నాడు. 2 years తర్వాత పాపులేషన్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇయర్లో పాపులేషన్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 20%. ఫస్ట్ ఇయర్ ఫైండ్ అవుట్ చేద్దాం. First year increases by 20% of 1,50,000. ఓకేనా? 20% of 1,50,000 అంటే ఎంత అవుతుంది? 20/100 into 1,50,000. ఓకేనా? 2 zeros get cancelled. So 15 2 is 30. 1 2 3 3 zeros. ఓకేనా? 30,000. So population first year population is equal to ఏమవుతుంది? 1,50,000 ప్లస్ 30,000. ఇది ఇంక్రీజ్ అయింది కలపాలి కదా. సో కాబట్టి 1,80,000 అవుతుంది. 1 year తర్వాత పాపులేషన్ ఎంత అయింది? 1,80,000 అయింది. ఇప్పుడు ఈ రోజున్న పాపులేషన్ ఎంత? 1,50,000. 1 year తర్వాత ఉండే పాపులేషన్ ఎంత? 1,80,000. వాట్ ఈజ్ ఆస్క్డ్? 2 years తర్వాత అడుగుతున్నాడు. 2 years తర్వాత అడుగుతున్నాడు కాబట్టి సెకండ్ ఇయర్ ఇంక్రీజెస్ బై 20% ఆఫ్ 1,80,000. అంతేనా? 1,80,000లో మళ్ళీ 20% ఇంక్రీజ్ అవుతుంది. 1,80,000లో 20% ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎంత అయితే చెప్పండి? 20/100 into 1,80,000. 2 zeros get cancelled. 2 18s are 36. Okay? 2 18s are 36. 1 2 3 3 zeros. 1 2 3 36,000. సో కాబట్టి 2 years తర్వాత, ఆఫ్టర్ 2 years ఎంత ఉంది? ఫస్ట్ 1,80,000. ఇప్పుడు దీనికి ఎంత యాడ్ చేయాలి? మళ్ళీ 36,000 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 0 0 0 6 8 + 3 11 1. సో 2,16,000. ఇప్పుడున్న పాపులేషన్ ఎంత? 2,16,000 పాపులేషన్. 2,16,000 పాపులేషన్. ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ? ఎస్. ఓకే. సో 2,16,000 పాపులేషన్ ఉంది. ఓకేనా? ఈ ప్రాబ్లం అర్థమైందా? ఏం చేసినాం ఈ ప్రాబ్లంలో? 20% ఇంక్రీజ్ అవుతుందట. 1 yearలో 20% ఇంక్రీజ్ అవుతుంది. ఎంత మీద? 1,50,000 మీద. కాబట్టి 1,50,000లో 20% ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే 20/100 into 1,50,000 వేస్తే ఎంత వచ్చింది? 30,000 వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత, అంటే సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యే ముందు, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత పాపులేషన్ ఏమవుతుంది? ఈ 1,50,000కు 30,000 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే 1,80,000 అవుతుంది. మళ్ళీ సెకండ్ ఇయర్లో ఎంత? మళ్ళీ 20% ఇంక్రీజ్ అవుతుంది కదా. దీని మీద 20% కాదు, ఉన్నదాని మీద 20%. కాబట్టి 1,80,000లో 20% అంటే 20/100 into 1,80,000 ఎంత వస్తుంది? క్యాన్సిల్ చేస్తే మనకు 36,000 వచ్చింది. కాబట్టి 2 సంవత్సరాల తర్వాత అనంటే దీనికి ఈ 1,80,000కి ఇది ఇంక్రీజ్ అయింది యాడ్ చేస్తే ఆఫ్టర్ 2 years వస్తుంది. కాబట్టి ఎంత వచ్చింది నాకు? 2,16,000 వచ్చింది. ఓకేనా? అర్థమైంది కదా. ఇక్కడనే 20% ఇంక్రీజ్ అవుతుంది 1 year, ఇంకొక ఇయర్ 20% ఇంక్రీజ్ అవుతుంది 40% అని ఇలా 40% చేయొద్దు.
40% చేస్తే 60,000 వస్తుంది. అట్లా చేయొద్దు. మళ్ళీ ఈ 20% ఇంక్రీజ్ కూడా ఇక్కడ ఉన్న 20% ఇంక్రీజ్ తీసుకోవాలి సెకండ్ ఇయర్లో. మళ్ళీ 1,50,000 అనే 20% తీసుకోవద్దు. అర్థమైందా? ఎస్. నౌ when a solid is immersed in water standing to a height of 24 centimeters, ఇక్కడ ఒకటి 24 centimeters ఆఫ్ హైట్ ఉందంట. ఇది 24 centimeters ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 24 centimeters ఉంది. వెజల్ ద వాటర్ లెవెల్ వాజ్ రైజ్డ్ బై 1/4. దీనిలో ఒక సాలిడ్ని ముంచితే వాటర్ లెవెల్ ఏమైందట? 1/4 ఇంక్రీజ్ అయిందట. ఇంక్రీజ్డ్ బై 1/4 ఆఫ్ ఇట్స్ హైట్. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ హైట్. ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయిందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంత ఇంక్రీజ్ అయిందిరా? 1/4 ఇంక్రీజ్ అయింది. 1/4 ఆఫ్ వాట్? 1/4 ఆఫ్ వాట్? 24 సెంటీమీటర్స్. ఇక్కడ 24 కదా, 24 సెంటీమీటర్స్. సో 1/4 ఇంక్రీజ్డ్ ఆఫ్ 24. 1/4 increased of 24 అంటే 1/4 into 24. 4 1 ja 4 6 ja is equal to what? So 6 centimeters increase అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 6 centimeters. What is asked? Percentage of increased height. Percentage of increased height is equal to ఏంటి? Increment divided by original into 100. అంతేనా? Increment divided by original into 100. What is the increment? 6 divided by what is the original? 24 into 100. So cut చేయండి. ఇది 6 1 ja 6 4 ja 24. Okay, 4 1 ja 4 2 ja 8 4 5 ja 20. How much percentage is increased? 25% is increased. 25% is increased. How much increased? 25% is increased. What is the present height? Present height is equal to what? Initial plus increment. Initial ఎంత? 24. Increment ఎంత? 6. కాబట్టి present height of ఎంత? 30 centimeters. How much present height? 30 centimeters. అర్థమైందా? ఒక సాలిడ్ ని వాటర్లో కనుక ముంచితే 1/4 లెవెల్ ఇంక్రీజ్ అయిందట. ఉన్న దానిలో 1/4 అంటే 1/4 ఆఫ్ 24ని ఫైండ్ అవుట్ చేయాలి. 1/4 ఆఫ్ 24ని ఫైండ్ అవుట్ చేస్తే 1/4 ఆఫ్ అంటే ఇంటూ కదా 24. సో 4 6 24 కాబట్టి 6 centimeters ఇంక్రీజ్ అయింది. 6 centimeters ఇంక్రీజ్ అయింది. కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ హైట్ అంటే ఏమొస్తుంది? ఇంక్రిమెంట్ డివైడెడ్ బై ఒరిజినల్ ఇంటూ 100. ఈ ప్రిన్సిపల్ మీకు తెలుసు. ఇంక్రిమెంట్ డివైడెడ్ బై ఒరిజినల్ ఇంటూ 100. కాబట్టి 6 4 ja 24 4 25 ja 100. 25%. యాక్చువల్గా ఇదంతా చేయాల్సిన అవసరం ఉంటుందా? లేదు. 1/4 ఇంక్రీజ్ అయింది అంటే 25%. 1/4 అని అంటే 100లో 25% అని అర్థం. ఒకటిలో 1/4 అంటే 100లో 25%. చేసినారు మీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. 1/4 అంటే డైరెక్ట్గా 25 కూడా పెట్టుకోవచ్చు. 6 centimeters ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ హైట్ కాబట్టి 6కు 24 యాడ్ చేస్తే 30 centimeters వస్తుంది. ఓకేనా? రైట్. కాపీ చేసుకోండి రెండు ప్రాబ్లమ్స్. నెక్స్ట్ రెండు ప్రాబ్లమ్స్ కాపీ చేసుకోండి ఫస్ట్. If a student get 220 marks and failed by 11 marks, maximum marks are 700. Find the pass percentage. ఒక స్టూడెంట్ కదా 220 మార్క్స్ వచ్చినాయట. ఎన్ని మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యిండు? 11 మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యిండు. maximum marks are 700. Find the pass percentage. సో ఫస్ట్ పాస్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. పాస్ మార్క్స్ అని 220 మార్క్స్ మనకి వచ్చినాయి. ఇంకా 11 వస్తే పాస్ అవుతుండే. అంతేనా? ఫెయిల్డ్ బై 11 మార్క్స్ అంటే 11 మార్క్స్ తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యింది వాడు. మనకి వచ్చినాయి ఎన్ని? 220.
కాబట్టి ఎన్ని మార్క్స్ తక్కువ వస్తే ఫెయిల్ అయ్యాడు? 11 మార్క్స్ తక్కువ వస్తే ఫెయిల్ అయ్యాడు. కాబట్టి 11 మార్క్స్ మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 231 వస్తుంది. ఎంత వచ్చిందిరా? 231 వచ్చింది. సో maximum marks are how many? 700. Maximum marks are how many? 700. 700 maximum marks. Maximum marks are how many? 700 maximum marks. So that's why pass percentage. Pass percentage is equal to what? Pass marks divided by total marks into 100. అంతేనా? పాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు పాస్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100. సో పాస్ మార్క్స్ ఎన్ని? 231 డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఎన్ని? 700 ఇంటూ 100. పాస్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు పాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు పాస్ మార్క్స్ బై టోటల్ ఇంటూ 100. పాస్ మార్క్స్ ఎట్లా వచ్చినవి? వానికి వచ్చిన మార్క్స్కు ఎన్ని మార్క్స్ తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యిండు? 11 మార్క్స్ తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యిండు. కాబట్టి 11 మార్క్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది నాకు? 231 వస్తుంది. కాబట్టి పాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ పాస్ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100. పాస్ మార్క్స్ ఎన్ని అట? 231 అంట. డివైడెడ్ బై టోటల్ ఎంత? 700 ఇంటూ 100. సో 2 zeros గెట్ క్యాన్సల్డ్. సో 7 1 జా 7 3 జా 21. ఇక్కడ మళ్ళీ 2 ఉంటుంది కదా, మళ్ళీ 7 3 జా 21. సో 33 ఈజ్ ఈక్వల్ టు వాట్? 33%. పాస్ పర్సంటేజ్ ఎంత? 33%. 33% అంటే దాని అర్థం ఏంది? 100కి 33 మార్క్స్ వస్తే వాడు పాస్. 100కి 33 మార్క్స్ వస్తే పాస్. అదే 33%. 33% అంటే ఏంది? 100కు 33 మార్క్స్ కనుక వస్తే వాడు పాస్ అయినట్టు లెక్క. అర్థమైందా? పాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ పాస్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100. పాస్ మార్క్స్ ఎట్లా వచ్చినవి? వానికి వచ్చిన మార్క్స్కు ఇంకెన్ని మార్క్స్ తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయిందో దాన్ని యాడ్ చేస్తే పాస్ మార్క్స్ వచ్చినాయి. టోటల్ మార్క్స్ ఎట్లా ఇచ్చినాడు? సో పాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ పాస్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 చేస్తే సింప్లిఫికేషన్ చేస్తే యూ విల్ గాట్ వాట్? 33%. ఓకేనా? రైట్. నెక్స్ట్ గో టు అనదర్ ప్రాబ్లం. ఏ లేబర్ గెట్స్ RS 100 పర్ డే. పర్ డేకి ఎంత వస్తుంది మనకి? 100 రూపీస్ వస్తుంది పర్ డే. పర్ డే ఎంత? 100 రూపీస్. పర్ మంత్ ఎంత? మంత్లీ ఇన్కమ్, మంత్లీ ఎర్నింగ్స్ అని నేను అడిగినాడు కదా. సో పర్ మంత్ ఇన్కమ్. సో మంత్కి ఎన్ని డేస్? 30 డేస్ ఇంటూ ఎవ్రీ డే 100 రూపీస్ వస్తుంది. అంతే. మంత్కి ఎన్ని డేస్ రా? 30 డేస్ ఇంటూ 100 ఎవ్రీ డే 100 వస్తుంది. కాబట్టి మనది మంత్లీ ఇన్కమ్ ఎంత? 3000 రూపీస్. మంత్లీ ఇన్కమ్ ఎంత? 3000 రూపీస్. ఇప్పుడు మంత్లీ సేవింగ్ ఎంత? మంత్లీ సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ మంత్లీ ఇన్కమ్. 20% ఆఫ్ మంత్లీ ఇన్కమ్. సో 20% ఆఫ్ మంత్లీ ఇన్కమ్ అంటే ఏమవుతుంది చెప్పండి? 20 డివైడెడ్ బై 100 ఇంటూ మంత్లీ ఇన్కమ్ ఎంత? 3000. అంతేనా? 20 డివైడెడ్ బై 100 ఇంటూ 3000. ఈ 2 zeros క్యాన్సిల్ చేయండి. 2 3 జా ఎంతరా? 6. 2 3 జా 6. 0 0 100 600. సో మంత్లీ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 20% ఆఫ్ మంత్లీ ఇన్కమ్. సో 20 డివైడెడ్ బై 100 ఇంటూ 3000. కాబట్టి ఎంత వస్తుంది నీకు? 600 వస్తుంది. ఎంత వచ్చింది? 600. వాడు మంత్లీ సేవ్ చేసేది ఎంత? 600 సేవ్ చేస్తున్నాడు. మంత్లీ సేవ్ చేసేది ఎంత? 600. ఇయర్లీ సేవింగ్ ఎంత అవుతుంది? ఇయర్లీ సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ మంత్లీ సేవింగ్ అంటే 12 ఇంటూ 1600. 12 6 72. సో 7200 మన ఇయర్లీ వాడు సేవ్ చేస్తూ ఉన్నాడు. ఎంత సేవ్ చేస్తుండో? 7200. ఎవ్రీ ఇయర్ 7200 రూపీస్ సేవ్ అవుతున్నాయి, మనకి మిగులుతున్నాయి. సో అంటే ఫ్యూచర్ ఖర్చుల కోసం యూజ్ చేసుకోవడం కోసం 7200ని మిగిలిస్తున్నాడు. అర్థమైంది ఏందో? పర్ డే ఇన్కమ్ ఇచ్చినాడు, కానీ ఇది 20% ఆఫ్ మంత్లీ సేవింగ్ అన్నాడు. కాబట్టి మనం మంత్లీ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్ మంత్ ఇన్కమ్ ఈజ్ వాట్? 30 డేస్. మంత్కి 30 డేస్. ఎవ్రీ డే 100 రూపీస్ వస్తుంది. కాబట్టి మొత్తం ఎంత? 3000 రూపీస్ వచ్చింది. మంత్లీ సేవింగ్స్ ఎంత? 20% ఆఫ్ మంత్లీ ఇన్కమ్. మంత్లీ సేవింగ్ ఎంత?
20% ఆఫ్ మంత్లీ ఇన్కమ్, 20% ఆఫ్ మంత్లీ ఇన్కమ్. కాబట్టి 20/100 ఇంటూ 3000 వేస్తే 2 zeros క్యాన్సిల్ చేస్తే 600 వస్తుంది. కాబట్టి ఇయర్లీ సేవింగ్స్ ఎంత అవుతాయి? 12 months ఇంటూ ఎవ్రీ మంత్ 600. సో 12 ఇంటూ 600 వేస్తే 7200 వస్తుంది. ఎంత వస్తుంది? 7200 రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద మోడల్ నెంబర్ 19. ఇవి రెండు ప్రాబ్లమ్స్ అర్థమైనవి కదా, కాపీ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, మోడల్ 20. పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఈజ్ 4000. ఒక విలేజ్లో 4000 మెంబర్స్ ఉన్నారు. ఇన్ దిస్ 3/4 ఆఫ్ మేల్, అంటే అందులో ఉన్న పీపుల్లో 3/4 మేల్ ఉన్నారు. అండ్ రెస్ట్ ఆర్ ఫిమేల్. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫిమేల్ అని అడుగుతున్నాడు. పర్సంటేజ్ ఆఫ్ ఫిమేల్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఫిమేల్ ఎంతమంది ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో 3/4 ఆఫ్ మేల్. సో ఫస్ట్ మేల్ని ఫైండ్ అవుట్ చేయండి. Male is equal to what? 3/4 of 4000 village population. అంటే 3/4 into 4000. 4 1 ja 4000 is equal to what? 3000. సో మేల్ ఎంతమంది? 3000 ఉన్నారు. మేల్ 3000 ఉన్నారు. ఫీమేల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఫీమేల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? టోటల్ మైనస్ మేల్. సో టోటల్ ఎంత? 4000 మైనస్ మేల్ ఎంత? 3000. కాబట్టి నాకు ఎంత వచ్చింది? 1000 వచ్చింది. ఫీమేల్ ఎంత వచ్చింది? 1000 వచ్చింది. సో ఫీమేల్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా వస్తుంది? ఫీమేల్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది చెప్పండి? ఫీమేల్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్ డివైడెడ్ బై టోటల్ ఇంటూ 100. అంతేనా? ఫీమేల్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఫీమేల్ డివైడెడ్ బై total into 100. So female by total into 100. Female enta 1000 divided by total enta 4000 into 100. 2 zeros cancel, 0 cancel, 4 1 ja 4, 25 ja. So that's why 25%. How much percentage? 25%. 25%. 3/4 of 4000. 3/4 of 4000. ఓకేనా? ఎంత వచ్చింది? 3/4 of 4000 అయితే 3000 వచ్చింది. ఏంటిది? మేల్ పీపుల్. ఫీమేల్ పీపుల్ ఎంత అవుతారు? ఈ మొత్తం టోటల్లో నుంచి మేల్ని తీసేస్తే మనకు వచ్చేది ఫీమేల్ వస్తుంది. ఫీమేల్ పర్సంటేజ్ కావాలి కాబట్టి ఫీమేల్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100 వేస్తే మనకి ఏమొస్తుంది? ఫీమేల్ పర్సంటేజ్ వస్తుంది. ఓకేనా? సో నౌ let we start our class here. What is the class number? 97. So maths class 97 class work and maths class 97 homework, maths class 97 exam. Okay, so class work, maths class 97 class work enti the problems what we have discussed in today's class. ఈ రోజు డిస్కస్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేయండి? మ్యాథ్స్ క్లాస్ 97 టుడేస్ డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. దట్ ఈస్ అబౌట్ ద వాట్ క్లాస్ వర్క్ కాన్సెప్ట్. నెక్స్ట్ హోంవర్క్ అండ్ ఎగ్జామ్. నేను ఒక్కొక్క ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన కదా ఒక మోడల్కి, మీరు ఇంకా 5 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. 5 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ కాన్సెప్ట్, ఆ మోడల్ మొత్తం మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మైండ్ లోపల ప్రింట్ అవుతుంది. కాబట్టి మ్యాథ్స్ క్లాస్ 97 అదేవిధంగా మ్యాథ్స్ క్లాస్ అంటే నేను ఎన్ని ప్రాబ్లమ్స్ చేశాను? ఈరోజు 5 మోడల్స్ డిస్కస్ చేశాము. నేను 5 ప్రాబ్లమ్స్ చేశాను. మీరేం చేయాలి? 25 ప్రాబ్లమ్స్ చేయాలి. 5 5 జా 25 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. ఇక ఎగ్జామ్ ఈరోజు 5 మోడల్స్ చెప్పినాను కదా, దీనికంటే ముందు ఉన్న 5 క్లాసెస్ అంటే ఈరోజు 97 క్లాస్ ఉంది. అంటే 92 to 96, 92 నుంచి 96 క్లాస్ల వరకు మీరు ఆ ప్రాబ్లమ్స్ అందులో ఉన్న మోడల్స్ అన్నీ కూడా మీరు ఏం చేయండి? రివైజ్ చేసుకున్నట్టయితే, రివిజన్ చేసుకుంటే యు ఆర్ వాట్ ఏబుల్ టు రైట్ దిస్ ఎగ్జామ్. ఓకేనా? సో దట్స్ వై దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద ఎగ్జామ్ కాన్సెప్ట్. ఇక మీకు హోంవర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి? ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. కైండ్లీ సెండ్ మీ ఎగ్జామ్ పేపర్స్ అండ్ హోంవర్క్ పేపర్స్ ఆర్ చేస్తే ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ విల్ సెండ్ యూ homework papers and exam papers to you, as well as with solutions and answers.
సొల్యూషన్స్ ఆన్సర్స్తో సహా మీకు పంపిస్తారు. ఓకేనా? రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.